దేశవ్యాప్తంగా బీసీ జనగణన జరగాలన్న దాని మీద ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాయి. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఈ కులగణన జరగాలన్న దాని మీద యాత్ర చేశారు. అయితే కేంద్రం ఇప్పుడు జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేస్తామని చెప్పి ఒక ప్రకటన నిన్న వెలువడింది. అయితే దానికి సమయం సందర్భం 2021లో జరగాల్సినటువంటి జనగణన అసలు ఎందుకు జరగలేదు, కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఎందుకు రకరకాల వ్యాఖ్యానాలు చేసింది, నిజంగా కులగణన చేయబోతున్నారా, దానికి టైం లైన్స్ ఉన్నాయా, బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయా, 2 సంవత్సరాల కాలం అన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ఎన్ఎంసీల మీద నిజంగా ఎప్పుడు చేస్తారు, ఏ రకంగా చేస్తారని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే బాబురావు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, మరి కాసేపట్లో విఠల్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే దాసు సురేష్ గారు బీసీ రాజ్యాధికార సమితి నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయనివ్వండి, లేదు కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన, బీహార్లో అంతకుముందు ఒక ప్రయత్నం జరిగిన, దేశవ్యాప్తంగా 2-3 ప్రాంతీయ పార్టీలు 2-3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు అయితే ఈ కసరత్తు చేసినాయి. ఇవాళ సడన్గా అసలు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్, నిన్నటిదాకా వాతావరణం మనకి దేశంలో ఈ పెహల్గాము యుద్ధ వాతావరణం అదేం జరుగుతున్న వార్తల నేపథ్యంలో జరిగినటువంటి కేబినెట్ కమిటీ మీటింగ్లో ఈ నిర్ణయం వెలువడింది ఆశ్చర్యకరంగా. అందుకే రాహుల్ గాంధీ గారు కూడా ఏదో ఒక ప్రకటన చేసినట్టున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా. అయితే ఏంటి ప్రభుత్వం ఉద్దేశం, ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, 2021లో జరగాల్సిన సెన్సస్ ఎందుకు ఆలస్యమైంది, మామూలు జనరల్ సెన్సస్ కూడా 5 ఏళ్ళు అయిపోతుంది, 4 ఏళ్ళు దాటిపోయింది, ఎలా అర్థం చేసుకోవాలి? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్ ముందుగా అంటే జస్ట్ దీని యొక్క నేపథ్యం చెప్పిన తర్వాత మనం ముందుకెళ్దాం సార్. దీని నేపథ్యం ఏంటంటే ఎప్పటి నుంచో అంటే దశాబ్దాల కాలంగా ఓబీసీలు కావచ్చు, లేకపోతే మిగిలిన చాలా సెక్షన్స్ కులగణన గురించి అంటే సోషల్ జస్టిస్ కోసం పోరాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులగణన చెయ్యాలి అనేది 1951లో ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఇది రిజర్వేషన్ ని దానికి రాజ్యాంగ హక్కు కల్పిస్తూ సవరణ చేసిన దగ్గర నుంచి సో దీన్ని చూసుకుంటూ వస్తే అట్లాగే రాజ్యాంగంలో బహుశా ఆర్టికల్ 345 అనుకుంటాను, అంబేద్కర్ గారు ఆ రోజు బీసీలకు సంబంధించి కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ దశాబ్దాల పోరాటం, ఆనాడు అంబేద్కర్ కావచ్చు, లేకపోతే మండల్ గారు కావచ్చు, కర్పూరి ఠాకూర్ కావచ్చు, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, లాలూ యాదవ్ కావచ్చు, రామ్విలాస్ పాస్వాన్ కావచ్చు, ఇలాంటి సోషల్ సమాజ్వాదీకి సంబంధించిన పార్టీలకు సంబంధించిన నాయకులు చాలా మంది ఈ డిమాండ్ ని చేస్తా వచ్చారు. ఏది ఏమైనప్పటికీ 2001లో ఇది చెయ్యాలి అని గట్టిగా పట్టుబట్టిన తర్వాత దాన్ని వాయిదా వేశారు, జరిపించలేదు. సరే 2011 నాటికి వచ్చేటప్పటికి 2010లో పార్లమెంట్ లో చర్చ జరిగింది సార్ దీనిపైన. పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు ఆ రోజు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు గోపీనాథ్ ముండే గారు కావచ్చు, అంటే ఫ్లోర్ లీడర్, డిప్యూటీ లీడర్ ఆయన లోక్సభలో, దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు కులగణన జరగాలని. సుష్మా స్వరాజ్ గారు, మన్మోహన్ సింగ్ గారు అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ మీకు లిఖిత పూర్వకంగా ఇవ్వండి అన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు మన్మోహన్ సింగ్ గారికి లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. సో తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో సోషియో ఎకనామిక్ సెన్సెస్ ఒకటి కండక్ట్ చేయడానికి ఒక కమిటీని వేసి సోషియో ఎకనామిక్ సెన్సెస్ కండక్ట్ చేసినప్పుడు అది అంటే 2014కి యూపీఏ ప్రభుత్వం వెళ్ళి 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దాని డేటాని సబ్మిట్ చేయడం జరిగింది. సో మీ హయాంలో అది పూర్తి కాలేదా, లేకపోతే మీరు పూర్తయినా డేటా ప్రకటించలేదా? కాదు, మా హయాంలో కమిటీ వేయడం జరిగింది. డేటా ఇవ్వటం వచ్చేటప్పటికి 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి డేటాను సబ్మిట్ చేయడం జరిగింది ఆ కమిటీ. సో కమిటీ డేటాను సబ్మిట్ చేసిన తర్వాత ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంది ఆ డేటాని బయట పెట్టమని. సో ఆ డేటాని బయట పెట్టడానికి నరేంద్ర మోడీ గారు ససేమిరా అని మాట్లాడిన తర్వాత 2019 ఎలక్షన్స్ కు ముందు రాజ్నాథ్ సింగ్ గారు 2018లో ఓకే అన్నట్టుగా ఒక పార్లమెంట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత మళ్ళీ చేసే ప్రసక్తే లేదు, ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకొని చెయ్యము అని మాట్లాడారు. నేను చెయ్యము అని మాట్లాడిన తర్వాత ఇక రాహుల్ గాంధీ గారు దీన్ని అగ్రెసివ్ గా తీసుకెళ్ళడం జరిగింది. అంటే అప్పటి వరకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నప్పుడు ఇక రాహుల్ గాంధీ గారు సీరియస్ గా తన భుజాన వేసుకొని
నేను ఇది ఖచ్చితంగా జరిపించి తీరుతాను. మరి ఆయన నమ్మకమేమో, ఆయన ఇదే విశ్వాసమేమో తెలియదు కానీ ఇట్ ఈస్ మై లైఫ్ మిషన్. నా జీవిత ఆశయం. రాజకీయంగా నేను పతనమైనా పర్వాలేదు కానీ ఇదైతే సాధించి తీరుతాను. డెఫినెట్ గా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఈ దేశంలో ఉండాలి. ఈక్వల్ రిప్రజెంటేషన్ లేదు అనడానికి హీ కోటెడ్ మెనీ ఎగ్జాంపుల్స్. అలా కోట్ చేస్తూ పార్లమెంట్ లో కూడా దీని విషయమైన మాట్లాడినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎటకారంగా నవ్వటం, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కులమైన ఆయన కుల ప్రస్తావన చేస్తున్నాడు అని మాట్లాడడం, ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిపించము అని మాట్లాడిన నరేంద్ర మోడీ గారు ఈ కాల్డ్ ఎవరైతే క్యాస్ట్ సెన్సస్ అడుగుతారో వాళ్ళని అర్బన్ నక్సల్స్ అన్నాడు. అదేవిధంగా పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు కులగణన అడుగుతారు అని యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూనే పటేంగేతో కటేంగే అనేది ఆయన స్టేట్మెంట్. అదేవిధంగా వాళ్ళ మధ్యప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి నో వే ఇది చేయాల్సిన అవసరమే లేదు, నరేంద్ర మోడీ ఏ స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ ప్రకారమే మనం వెళ్ళాలి అని మాట్లాడిన తర్వాత సో రకరకాలుగా అంటే కులాల యొక్క గణన తీస్తే ఈ దేశమే విచ్ఛిన్నం అయిపోతుంది అనే రకంగా వాళ్ళ పార్టీ వాదన్ని అంటే నా ఛానల్లో ఇక్కడ మనమే 7-8 సార్లు పైగా డిస్కస్ చేసాం రామకృష్ణ గారు. ఇది సమాజాన్ని విభజించడానికి చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చెప్తూ వచ్చారు. సో ఇక్కడ మనం రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంది ఏంటంటే సోషల్ జస్టిస్ ఈ 75 సంవత్సరాలుగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ లో మనం అందిస్తున్న పథకాలు కానీ ఎవరెవరికి ఎంతవరకు అందుతున్నాయి, దాన్ని మళ్ళీ మనం మంచిగా ఉంటే ఓకే, లేదా అందాలంటే ఎవరికి అందించాలి, ఎట్లా అందించాలి అనేది మనం ఫ్రేమ్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో డెఫినెట్ గా తీయాలి అనేది ఆయన వాదన. సో ఈయన పాజిటివ్ యాటిట్యూడ్ ఆయన మాట్లాడినప్పుడు ఈ 4-5 సంవత్సరాలుగా ఆయన అది తప్ప ఇక దాదాపుగా వేరే అంశాన్ని మాట్లాడలేదు. దాన్ని పూర్తిగా చాలా స్ట్రాంగ్ గా మొన్న పార్లమెంట్ సెషన్ లో కూడా ఇదే పార్లమెంట్ లో నేను నరేంద్ర మోడీ ఒప్పించి నేను ఆ బిల్ పాస్ చేపించి తీరుతాను మాట్లాడిన తరుణంలో, కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, ఇవాళ రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా థ్యాంక్ యూ రాహుల్ గాంధీ అని ప్రజలు చెప్తున్న తరుణంలో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఆర్గనైజర్ పత్రికలో ఆర్ఎస్ఎస్ ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈ కులగణన అనేది చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కులగణన చెయ్యాలి అనే రకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఆల్రెడీ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, వీళ్ళు వచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ 5 కిలోల రేషన్ బియ్యం కోసం కులగణన కాదు. దీని నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ దీని లక్ష్యం ఆర్టికల్ 15(5) అనేది కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2013లో ఆర్టికల్స్ 15 అమెండ్ చేసి ఈవెన్ పబ్లిక్ యూనివర్సిటీలో, పబ్లిక్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో, ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని ఒక ఆర్టికల్ తీసుకురావడం, 15% క్యాప్ తీసేసేయాలి, 50% క్యాప్ ఏదైతే సుప్రీం కోర్టు చెప్పిందో ఆ క్యాప్ తీసేసేయాలి, ఎవరంతా వాళ్ళకంతా హక్కుని కల్పించాలి అని మాట్లాడడం. సో ఇలాగా 1, 2, 3, 4, 5, 6 చాలా డిమాండ్స్ ని ఏదైతే ఉన్నాయో అవి పెట్టాలి. మోర్ ఓవర్ టైం బౌండ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు అనేది కూడా క్లియర్ కట్ గా టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వండి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బాబురావు గారు, దీన్ని అంటే ఇప్పుడు టైమింగ్ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి సరే 2011లో ఒక ప్రయత్నం జరిగింది, సోషియో ఎకనామిక్స్ మనందరికీ తెలుసు, ఆ సమాచారం ఇప్పటిదాకా బయటికి రాలా. సరే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్తున్నారు అసలు ఆ డేటా వచ్చింది 2015లో చేతికి వచ్చిందని. కారణాలు లోతుగా నాకు ఆ పాయింట్ తెలియదు కానీ బట్ అప్పటి నుంచి ఎప్పటి నుంచో బీసీలు, బీసీ నాయకులు, బీసీ సంఘాలు అడుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు పట్టించుకోలే, 2011లో తప్పితే 61లో గతంలో ఒకసారి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఒక ప్రకటన ఇచ్చారు. బట్ ఇవాళ 10 ఏళ్ల నుంచి మనం వింటున్నది సాక్షాత్తు మోడీ గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా కులగణన దేశంలో 4 కులాలు ఉన్నాయి, పేదలు, మహిళలు, రైతులు, లేకపోతే యువకులు, ఇది కాక వేరే కులాలు అడుగుతున్నారని వీళ్ళు సమాజాన్ని ముక్కలు చేయడానికి ఉన్నారని బోలెడన్ని ఎన్నికల బహిరంగ సభలోనే సాక్షాత్తు ప్రధాని మాట్లాడారు. బీజేపీ అగ్రనాయకులంతా చర్చల్లో కూడా మాట్లాడుతున్నారు. నిన్న సడన్గా ఒక గందరగోళ వాతావరణం దేశంలో ఉన్నప్పుడు యుద్ధం జరుగుద్దా, పాకిస్తాన్ మీదకి మనం వెళ్తామా, వాళ్ళు వస్తారా, ఈ చర్చ సందర్భంలో కేబినెట్ వరుస సమావేశాలు జరుగుతున్న సమయంలో సడన్గా ఈ ప్రకటన వచ్చింది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాకపోతే దానిలో 2026లో మొదలు పెడతాం, 2 ఏళ్ళు అన్నట్టుగా ఒక వార్త. ఎందుకు 2026 దాకా ఆగాలి, ఎందుకు ఇంక 2 ఏళ్ళు పడుతుంది, అసలు 21 నుంచి ఎందుకు చేయలేదు, సెన్సస్ 21లో జరగాల్సిన సెన్సస్ ఎందుకు చేయలేదు, వీటికి మన దగ్గర సమాధానం లేవు. ఏం చెప్తారు బాబురావు గారు? అంటే చాలా తీవ్రమైనటువంటి జాప్యం తర్వాత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యంగా తీసుకున్నా మంచిదే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ
ఇవాళ అందరూ అడుగుతున్న ప్రశ్న, దీనికి ఎప్పుడు పూర్తి చేస్తారు? ఓకే. అసలు జనాభా లెక్కలు ఎప్పుడు తీస్తారు? ఓకే. మహిళా రిజర్వేషన్ లాగానే నిర్ణయం తీసుకుని దాన్ని కాలయాపనకి అదే ఎప్పుడు అమలు కాని స్థితిలో పెట్టేస్తే ప్రమాదం ఖచ్చితంగా ఉంది, మన తక్షణమే కనపడతా ఉంది. ఓకే. దాంతో పాటుగా ప్రభుత్వం ఈ జనాభా లెక్కల్ని టైం ఫ్రేమ్ నిర్ణయించడంతో పాటుగా దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు జరపాలి, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం ఉందనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నటువంటి అంశం ఇది. ఓకే. ఎందుకు ఇది అడుగుతున్నారనంటే, ఎందుకు ఇవాళ నిర్ణయం ఆకస్మికంగా తీసుకున్నారు, లేకపోతే ఎవరు ఊహించినట్టుగా తీసుకున్నారు అంటే రకరకాల వాదనలు, రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, రాష్ట్రాలకి ఎన్నికలు రాబోతున్నాయి, లేకపోతే దానికోసం తీసుకున్నారు అని అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు ఉండొచ్చు. ఖచ్చితంగా రకరకాలు కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇదేదో ఒక ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ, లేదు మోడీ గారు, రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీలు ఒక సమస్య. దీని అంతకంటే విస్తృతంగా చూస్తే దేశంలో సామాజిక న్యాయం జరగాలనేటువంటి ప్రజల ఆకాంక్షని ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. అనివార్యమైన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. బీహార్ లో కొలగడం జరిగింది, కర్ణాటక జరిగింది, లేదు తెలంగాణలో జరిగింది, ఒక రాష్ట్రాల స్థాయిలో. ఇప్పుడు అన్ని వైపు నుంచి ఒత్తిడి వస్తోంది. ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కావాల్సింది ఏమిటి? గతంలో అసలు జనాభా లెక్కలను ఎందుకు మీరు ఇప్పటిదాకా తొక్కిపట్టారు? కోవిడ్ ఉంది ప్రపంచంలో, మీరు చూడండి దాదాపు 244 దేశాలు ఈ జనాభా లెక్కలు తీసే ఇది ఉంది. 2020 తర్వాత సుమారుగా 230 పైగా దేశాలు కోవిడ్ తర్వాత వాళ్ళు సెన్సస్ చేశారు. దేశంలో ఎందుకు చేయలేదు? దీనివల్ల నష్టపోయేది సామాజిక తరగతి కాదు, దేశంలో ఒకసారి విధానాల రూపకల్పన ఎలా ఉండాలి, ప్రణాళికల రూపకల్పన ఎలా ఉండాలి, లేదు ఈ రోజు ఉన్నటువంటి ఆహార భద్రతా చట్టం అమలు జరగాలంటే జనాభా లెక్కలు ఉండాలి. పట్టణాలకి, గ్రామాలకి జనాభా లెక్కలు తీస్తే నిధులు కేటాయింపులు జరగాలి. ఇప్పుడు నీతి ఆయోగ్ అంటారు, 15th ఫైనాన్స్ కమిషన్ అంటారు, లేదు ఇవాళ డీలిమిటేషన్ ప్రాసెస్ ఉంది, అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంటుంది, లేదు ఉద్యోగాలకు సంబంధించిన సర్వేలు ఉంటాయి. వీటన్నిటికీ ప్రాతిపదిక సెన్సస్. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి జరుగుతూ ఉంది. 15 సార్లుగా ఇప్పుడు జనాభా లెక్కలు శాస్త్రీయంగా తీశారు. మన దాంట్లో ఇంకా సవరించుకోవాల్సి ఉన్నా పకడ్బందీగా జరిగేటువంటి విధానాన్ని కావాలనే ప్రభుత్వం కోవిడ్ పేరు చెప్పి 5 ఏళ్ళు కోవిడ్ సంవత్సరం 2 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు అయిపోయింది. అదే అయిపోయిన దాన్ని తొక్కిపడుతున్నారు. అంటే ఒకవేళ మనం ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం, లేదు సూపర్ పవర్ అవుతాం, ప్రపంచంలో టెక్నాలజీ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ దీనికి మాత్రం చేయరు. అలాగే ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ లేదు నాయకులు చేసిన వాదనలు ఏంటి? ఇది దేశంలో ప్రజల మధ్య చీలికి తెస్తుంది, అనైక్యత తెస్తుంది, విభేదాలు తెస్తాయి, కాబట్టి దీన్ని ఆపాలని చెప్పారు. మరి వాళ్లే వద్దన్నారు, ఇవాళ వాళ్లే చేస్తున్నారు. పరిస్థితులు మారినాయా? లేదు మీ వైఖరి మారిందా? మీ వైఖరి మారటం మంచిదే, కానీ మీరు ఇప్పటి వరకు చేసిన వాదనలు ఇది పూర్తిగా తప్పు అని వాళ్ళ ప్రజలకి మీరు ప్రజల ముందు అంగీకరించాల్సిన అవసరం. ఎప్పుడు ఏది పడితే మీరు మాట్లాడటమే కాదు కదా, ఒక బాధ్యతా స్థానంలో ఉన్న వ్యక్తులు మాట్లాడటం వేరే. దీంట్లో ఉన్నటువంటిది ఇప్పుడు రేపు ఈ కులగణన చేస్తే కులగణన బట్టి రిజర్వేషన్లు ఏమిటి, రెండోది ఆర్థిక, సామాజిక, విద్యా పరిస్థితి ఎంత వెనకబడి ఉన్నారో పాలకల బండారం బట్టబయలు. వీటన్నిటి మీద కూడా ఇవాళ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మాత్రం బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైతే వెంటనే జరిపించడానికి టైం ఫ్రేమ్ అనేది అనౌన్స్ చేయాలి. విఠల్ గారు మీరు విన్నారు అంటే మామూలుగా నేను చాలాసార్లు మనం చర్చలోనే ఈ జనాభా లెక్కల గురించే మాట్లాడుకున్నాం. 2020-21 కరోనా సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత నిండుగా 3 ఏళ్ళు 22, 23, 24 అయిపోయి 25లో ఉన్నాం మనం. ఎందుకు చేయలేదు? ఎన్నికలు లేవు, 19 తర్వాత 24 దాకా మీరే ఉన్నారు. అసలు మామూలు సెన్సస్ కూడా ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఒక పెద్ద ఫండమెంటల్ క్వశ్చన్.
దానివల్ల ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు 81 నుంచి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి, దానిలో కులగండ కూడా ఉండింది. పథకాలు అమలు చేయడానికో లేదా సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అవసరం, అది చేయలేదు. అది చేయకపోగా సరే కులగండ డిమాండ్ బలంగా పెరుగుతూ వచ్చిన తర్వాత 2010 నుంచా 11 నుంచా లేదా రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర, నేను దానిలోకి వెళ్ళట్లా. ఆ చర్చ వచ్చిన ప్రతి సందర్భంలో ఎవరు మాట్లాడినా ఇది తుగడే గ్యాంగ్ ఆలోచన, సమాజాన్ని ముక్కలు చేసే ఆలోచన. స్వయంగా మోడీ గారు మాట్లాడిన మాటలు, దేశంలో 4 కులాలు ఉన్నాయి, పేదలు, మహిళలు, యువకులు, రైతులు, ఇంక వేరే కులాలు లేవు, ఇది ముక్కలు చేయడానికి మతాల వారీగా కులాల వారీగా సమాజాన్ని విభజించడానికి కుట్రని చాలా బలంగా ఎన్నికల్లో మాట్లాడారు. సందర్భం అది, ప్రతి ఎన్నికల్లో అది మాట్లాడారు. ఇవాళ కారణం ఏంటో తెలియదు కానీ, అది బీహార్ ఎన్నికల బాబురావు గారు అన్నట్టు మరొకటో తెలియదు కానీ ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. బట్ దానికి ఫుల్ స్టాప్ ఎక్కడ, ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది, ఆ సమాచారం ఎప్పటికి బయటికి వస్తుంది, ఎప్పుడు మొదలు పెడతారు? ఇవరు ఖర్గే గారితో సహా అదే అడుగుతున్నారు సార్. ఏంటి అసలు దీని ఆలోచన ఎందుకు వచ్చింది, ఇది చేయాలన్న ఆలోచన వద్దన్న వాళ్ళు ఎందుకు చేయడానికి పూనుకున్నారు, ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, డేటా సమాజానికి ఎప్పుడు ఇస్తారు? సార్ అక్కడ మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్యానల్ మెంబర్స్ కూడా అండ్ వీక్షకులు కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, డెఫినెట్ గా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కులగణ నిర్ణయాన్ని, ఒక చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నందుకు సంతోషమే. రాహుల్ గాంధీ గారు కావచ్చు, మా కమ్యూనిస్ట్ మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే 1931 నుంచి ఈ రోజు వరకు కూడా కులగణలు ఈ దేశంలో కులగణన జరగలేదు. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా ఎప్పుడు లేదు సార్. వ్యక్తులుగా మాట్లాడి ఉంటారు, యాజ్ అ పాలసీ. అంటే మోడీ గారు వ్యక్తి అంటే నేను అంగీకరించడం కష్టం సార్, ఎవరైనా అంగీకరించడం మోడీ గారు ఒకనొక సందర్భంలో మాట్లాడింది సార్, కులగణన గురించి కాదు, అంటే డిఫరెంట్ ఇష్యూలో మాట్లాడి నేను కూడా విన్నాను. చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఈ బీజేపీ ప్రభుత్వమే గత 10 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. అయితే ఈ ఒక్కొక్క రాష్ట్రంలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే ముఖ్యంగా బీసీలకు సంబంధించిన ఇష్యూ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ఇష్యూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇక్కడ తెలంగాణలో రెడ్డిస్ ఫార్వర్డ్ కమ్యూనిటీగా చూస్తాం. అదే రెడ్డిస్ కర్ణాటకలో బీసీస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కులానికి ఒక ప్రాంతంలో ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ ఒక రాష్ట్రంలో బీసీ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ ఉండొచ్చు. ఈ రకమైన డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయా రాష్ట్రాలు కులగణన చేసుకోవచ్చు అని కేంద్రం ఒక సర్కులర్ ఇచ్చింది, 1961 లో ఇచ్చారు. ఆ బేస్ తర్వాత కూడా ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఐ విల్ షేర్ యువర్ లెటర్. ఓకే. సో అప్పుడు బేస్డ్ ఆన్ దట్ బీహార్ లో ఆ మధ్య కాలంలో బీహార్ లో టోటల్ కులగణన చేయడం జరిగింది. ఆ కులగణనకు పైనటువంటి మెథడాలజీని క్వశ్చన్ చేయడం ద్వారా హైకోర్టులో దాన్ని స్టే చేశారు. యాక్చువల్గా ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ఎవరైనా కోర్టుకు పోతే స్టే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కులగణన చేసింది బీసీ కమిషన్ కాదు, బీసీ కమిషన్ చేయాలి జనరల్ గా. మిగతా ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయడం ద్వారా దానికి శాంటిటీ ఉండదని చెప్పేసి కొట్టేసే అవకాశం లేదు. ఎనివో తెలంగాణలో దాన్ని చేశారు, బయట పెట్టారు, కర్ణాటకలో చేశారు, దాన్ని బయటికి తీసుకురాలేదు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని సెన్సెస్ తో పాటు ఇప్పుడు చాలా మంది మిత్రులు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఏ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నటువంటి సమాధానం ఒకే సమాధానం ఏంటంటే ఈ కులగణన అనేది సెన్సస్ తో పాటు చేస్తారు, విడిగా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు 2026 లో సెన్సస్ ప్రారంభమైతే 21 లో జరగాల్సింది వివిధ కారణాలతో పోస్ట్ పోయింది. 21, 22 మనకు అదే సార్, ఆ కారణాలే కాదు కదా సార్. సారీ మిమ్మల్ని అడ్డుపడుతున్నందుకు విట్ల గారు. 2020, 21 సెకండ్ ఫేజ్ తో సహా 21లో 22, 23, 24 3 నిండు సంవత్సరాలు రెగ్యులర్ గా జరిగే జనగణన, టెక్నాలజీ లేని రోజుల్లో జరిగిన జనగణన. ఇవాళ ఇంత టెక్నాలజీ, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు ఉన్న రోజుల్లో మీకు ఎందుకు దాన్ని మొదలు పెట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది? నేను అదే చెప్పబోతున్నా సార్. 2022 వరకు కోవిడ్ వాతావరణంలో ఉన్న మొత్తం దేశం అది. 23లో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చినాయి, జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి, రకరకాల ఎలక్షన్స్ రావడం జరిగింది. దాదాపు 10-15 రాష్ట్రాల ఎన్నికలు జరిగింది. 24లో దేశవ్యాప్తంగా సారస్వతికి ఎన్నికలు జరిగినాయి 2024లో. సో ఈ పరిస్థితులు కొంత డిలే అయింది డెఫినెట్ గా. ఇప్పుడు డిలే అయినటువంటి వాతావరణం 2026 సెప్టెంబర్ 2026 కూడా ఐ థింక్ దిస్ ఇయర్ సెప్టెంబర్ లోనే సెన్సస్ ప్రారంభమవుతుంది. సెన్సస్ తో పాటు కులగణన ఉంటుంది. చాలా మంది మిత్రులకు అర్థం కాని ఇది విడివిడిగా చేస్తారా, ఎప్పుడు చేస్తారు, చేస్తే టైం బౌండ్ ఏందని. సెన్సస్ కి ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి టైం ఫ్రేమ్ ఉంటుంది, దానికి బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అంటే కాదు సార్, మొన్న బడ్జెట్ అప్పుడు కూడా అసలు సెన్సస్ కూడా కేటాయింపులు ఏమన్న పాయింట్ కూడా చర్చకు వచ్చింది విట్ల గారు, మీకు గుర్తుంటుంది. 600-700 కోట్లు ఏమో పెట్టారు, కొన్ని 10,000 కోట్లు ఖర్చు అవుతాయి సెన్సస్ కి. కానీ అది బడ్జెట్ లో 40 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ లో
సెన్సెస్ కి అదనంగా ఇప్పుడు 600 కాదు 6,000 కాదు ఎంతైనా ఖర్చు పెడతారు సార్. వాట్ ఈస్ దానికి ఎంత ఖర్చు అయినా పెట్టి సెన్సస్ చేయాల్సిందే కదా. సెన్సస్ ఎందుకు చేయాలనే 3 రకాల ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన. ఒకటి ఏంటంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్స్ ని డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రం ఈవెన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా డీలిమిటేషన్ చేయాలి. ఏ ప్రాతిపదిక చేయాలి? పార్లమెంట్ డీలిమిటేషన్ చర్చ జరుగుతుంది. కేంద్రం ఎప్పుడు చెప్పలే ఇంతవరకు. పార్లమెంట్ ఇప్పుడు సౌత్ స్టేట్స్ ముఖ్యంగా తమిళనాడు ఒక అడుగు ముందుకేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి జనప్రాతిపదిక చేసి మాకు అన్యాయం జరుగుతుంది. ఈ చర్చలన్నిటికీ సమాధానం ఏంటంటే డెఫినెట్ గా 100% సెన్సస్ రావాలి. సెన్సస్ తో పాటు కులగణన ఉంటుంది. ఇప్పుడు అదనంగా ఒక కాలం ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ కాలం ఉంది తప్ప ఇంతవరకు బీసీలకు లేదు. బీసీలకు కదా ఫార్వర్డ్ ఇంకా ఈవెన్ అడ్వాన్స్ ఫార్వర్డ్ కమ్యూనిటీ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది సార్ దేశవ్యాప్తంగా. అంటే ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కింద దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది. దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ 10% ఉన్నారా? ఇవి తెలంగాణలో 6% ఉంటే 10% ఎట్లా ఇస్తారు? ఇంకో రాష్ట్రంలో 6%. ఇవన్నిటి కూడా ఆన్సర్స్ అన్నిటికీ సమాధానం ఏంటంటే దేశవ్యాప్తంగా సెన్సస్ తో పాటు కులగణన చేయడం ద్వారా బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఓసీలు ఎంత, లేదా బీసీల సబ్ క్యాస్ట్లు ఎంత మంది కరెక్టే కాదు సార్. మీరు చేయకపోవటం ఒక పార్ట్ అయితే చేసిన వాళ్ళని ఇప్పటిదాకా ఎగతాళి చేయటం సరిగా చేయలేదని అసలు చేసిన దానిలో కుట్ర ఉందని మాట్లాడారు. శ్రీనివాస్ సార్ ఒకటే మాట్లాడు. నేను రాహుల్ అంటే మా కాంగ్రెస్ మిత్రులకి అడుగుతా, 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ఏ రోజు కులగణన ఎందుకు గుర్తుకు రాలేదు? రాహుల్ గాంధీకి ఎందుకు గుర్తుకొచ్చింది? సోనియా గాంధీకి ఎందుకు గుర్తుకు రాలేదు? మన్మోహన్ సింగ్ ఎందుకు గుర్తుకు రాలేదు? నెహ్రూ గారికి ఎందుకు గుర్తుకు రాలేదు? రాజీవ్ గాంధీకి ఎందుకు గుర్తుకు రాలేదు? పివి నరసింహరావు ఎందుకు గుర్తుకు రాలేదు? రామకృష్ణ గారు, నెహ్రూ గారి హయాంలో లేదా ఇందిరాగాంధీ గారి హయాంలో రాని ఆలోచన ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎందుకు వచ్చింది? ఎందుకు కాంగ్రెస్ 56 ఏళ్ళు ఈ అంశాన్ని ముందుకు తీసుకురాలేదు? ఒక్క కాలం యాడ్ చేయటంలో ఎక్కడ వైఫల్యం చెందింది? ఇప్పుడే ఎందుకు దీని గురించి మాట్లాడుతూ వచ్చారు అని చెప్పి విఠల్ గారు అడుగుతున్నారు. ఏం చెప్తారు సార్? అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్, ఫస్ట్ టెన్యూర్ లో ఫైనాన్స్ మినిస్టర్. అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ పంపించమంటే నేను విఠల్ రావు గారికి పంపిస్తాను. ఇదిగోండి, ద సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్. The socio-economic caste census was first conducted for 2011 census under the Manmohan Singh government. Okay, it was launched on 29th June 2011. Okay, sir. It was the first caste census after 1931 conducted by the then UPA government. And handed over on 3rd July 2015 to Narendra Modi government. So 2011లో క్యాస్ట్ సెన్సస్, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ కోసం ఆనాటి యూపీఏ ప్రభుత్వం కండక్ట్ చేసి దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత ఆ డేటాని ఎందుకు బయట పెట్టలేదు అని రామకృష్ణ గారు ఒక్క 1 సెకండ్. మనతో దాసు సురేష్ గారు, బీసీ రాజ్యాధికార సమితి నాయకులు ఫోన్లో జాయిన్ అయ్యారు. సురేష్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. సురేష్ గారు, ఏంటి చాలా కాలం నుంచి దాదాపు 10 మనం ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా ఈ కులగణన జరగాలన్న వాదన కాంగ్రెస్ తీసుకురాండి, మరొకరు తీసుకురాండి, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ 2 రాష్ట్రాలు అధికార రాష్ట్రాల్లో చేశారు. బీహార్లో కూడా నితీష్ గారి హయాంలో జరిగింది, తేజస్వి యాదవ్ నితీష్ ఉన్న టైంలో జరిగింది. అయితే ఈ బీజేపీ నాయకులు ఇప్పటిదాకా అది సమాజాన్ని ముక్కలు చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా వాదిస్తూ వచ్చారు. ఎప్పుడు ఆ చర్చ వచ్చినా ఇది దేశానికి మంచిది కాదు, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారన్న లెక్కలో మాట్లాడుతూ వచ్చారు. బట్ సడన్గా నిన్న ప్రధాని నిర్ణయం తీసుకోవడానికి, క్యాబినెట్లో నిర్ణయం జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏమై ఉంటుంది అంటే అనివార్యత సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించేది ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నటువంటి ఏకైక ఎజెండా ఏంటంటే సోషల్ జస్టిస్. అందులో సోషల్ జస్టిస్ లోపల కేంద్ర బిందువు ఏంటంటే కులగణన. ఈ కులగణన అనేటటువంటి అంశం ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి కులగణన కనుక ఈ దేశంలో సాధ్యమయ్యేది ఉంటే వాస్తవానికి ఏంటంటే ఈ రాజకీయ స్వరూపం మారిపోతుంది భారతదేశంలో. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే భూమి ఉందో, ధనం ఉందో, లేకపోతే అధికారం ఉందో, లేకపోతే ఏంటంటే అంగబలం అర్థబలం ఉందో వాళ్ళు మాత్రమే గడిచిన 77 సంవత్సరాల నుంచి కూడా అధికారాన్ని చేపడుతూ అట్టడుగు వర్గాలను ఇప్పటికి కూడా అధికారానికి దూరంగానే ఉంచుతున్నారు. అదొక్కటే కాదు, అవకాశాలకు కూడా దూరంగానే ఉంచబడుతున్నారు. ఎందుకంటే మీకు అంతకుముందు లాస్ట్ టైం డిస్కషన్ లో కూడా మనం చెప్పాం సార్, బ్రిటిష్ కాలంలో 21% ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీ రేషియో ఇవాళ 23% కు ఎగవాకింది. అంటే మనకు స్వాతంత్రం వచ్చినా కూడా అట్టడుగు వర్గాలకు ఇయాటి వరకు కూడా అధికారం పరంగా కానీ అవకాశం పరంగా కానీ పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఈ విషయాలను ఏంటంటే ఎప్పుడైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్న తర్వాత మాలాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఏంటంటే క్షేత్రస్థాయిలో తీవ్రంగా
పనిచేయడం కావచ్చు, అదే విధంగా ఈ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కావచ్చు, అన్ని జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో మండలాల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం. అదేవిధంగా గడిచినటువంటి 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము ఢిల్లీ కేంద్రంగా కూడా అనేక అయితే దీని మీద కాదు సురేష్ గారు, దీని మీద కేంద్రం ఒక ప్రకటన అయితే చేసింది కానీ వివరాలు లేవు, ఎప్పుడు మొదలు పెడతారు సెన్సస్తో పాటుగా అని ఒక ప్రకటన చేశారు, కొలగన్న కూడా ఉంటుందని. బట్ ఎప్పటికి పూర్తవుతుంది మీరు చెప్పిన అసమానతలు తొలగడానికి ఈ నివేదిక బయటకు వచ్చి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు చేస్తే, పాలసీస్ చేస్తే మీరన్న అసమానతలు తగ్గుతాయి. ఆ టైం లైన్ ఎక్కడ ప్రకటనలో స్పష్టంగా లేదు, బడ్జెట్ కేటాయింపులు కూడా దీనికి చూపెట్టలేదు. ఇది ఊరక ఒక ప్రకటనకే పరిమితం అవుతున్న విమర్శ ఉంది, ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి నేషనల్ పాపులేషన్ సెన్సస్ అనేటటువంటి ఒక సాధికారిత సంస్థ కంట్రోల్లో దీనికి సంబంధించినటువంటి విధి విధానాన్ని కూడా ఇంతకు ముందే ప్రిపేర్ చేసినాయి సార్. దీనికి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ఏంటంటే అత్యాధునికమైన ప్యాడ్స్ ఏంటంటే మొబైల్ ప్యాడ్స్ కూడా అవసరం, ట్యాబ్స్ కూడా అవసరం ఉందని చెప్పేసి అని చాలా స్పష్టంగా కూడా దీనికి సంబంధించిన టెక్నికల్ ఎఫర్ట్, దానికి సంబంధించిన డిపిఆర్ అంతా కూడా రెడీ అయ్యింది సార్. అయితే దీనికి ఈ 2000 జనగణన అయితే జనగణన అది ఒక కోవిడ్ రావడం కావచ్చు, తర్వాత బడ్జెట్ రూపంలో నిధులు కేటాయించకపోవడం కావచ్చు, ఇతరతర కారణాలు ప్లస్ ప్రభుత్వానికి కూడా ఇంతకుముందు ఉద్దేశం లేకుండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి అనివార్యత ఏర్పడ్డది. సరే ఏదేమైనా లేట్ అయినా కూడా మంచి నిర్ణయాన్ని తీసుకున్నట్టు మేము భావిస్తున్నాం మోడీ గారు. ఎందుకంటే వారికి కూడా తెలుసు, నేను కూడా స్వయంగా మోడీ గారితో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ దేశం లోపల ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా పర్ఫార్మెన్స్ పారామీటర్ దురదృష్టం కొద్ది ఏంటంటే భారతదేశంలో క్యాస్ట్ అనేది పారామీటర్ అవుతుంది. క్యాస్ట్ అనేది చాలా మందిని ఎదగనీయకుండా చేస్తున్నది. మరి క్యాస్ట్ ఏలియనేషన్ కావాలని చెప్పేసి అన్నప్పుడు, తర్వాత చట్టసభలో బీసీలకు కూడా, బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ దక్కాలన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నాం అని చెప్పారు. సరే మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సమర్థవంతంగా తీసుకుంటున్నటువంటి ఒక పేరు ఉంది. ఆయన కూడా ప్రపంచంలో మనకు అదృష్టం ఏంటంటే ఆయన బలమైనటువంటి నాయకుడు ఆయన. కాబట్టి మంచి జరిగింది. మీరు అన్నట్టు విధి విధానాలను త్వరలో ప్రకటించి ఎంత తొందరగా దాన్ని చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు జనగణన తర్వాత ఏంటంటే డీలిమిటేషన్ ప్రాసెస్ ఉంటారు. డీలిమిటేషన్ ప్రాసెస్ తర్వాత ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్స్ అయితే ఉమెన్ రిజర్వేషన్స్ లో కూడా బీసీ ఉమెన్ కి కూడా రిజర్వేషన్ కావాలి సార్. డీలిమిటేషన్ మీద కూడా సార్ అంటే చాలా రాష్ట్రాలు ఎన్నికలు గడిచిపోతాయి. నిన్ననే కేంద్రం సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చారు. దానిలో ఇదేం చిన్న పని అనుకున్నారా? డీలిమిటేషన్ అంటే మాకు టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతున్నట్టుగా చెప్పారు. సుప్రీంకోర్టు దాని మీద జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు, కానీ అది కూడా అంత తొందరగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన కానీ ఏపీ తెలంగాణ అసెంబ్లీ, ఏపీ తెలంగాణ కంటే తర్వాత విభజన జరిగిన జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ జరిగిపోయింది, ఎన్నికలు కూడా జరిగిపోయినాయి. సురేష్ గారు, తెలంగాణలో ఏపీలో జరగట్లా. అవును సార్. అంటే సార్ దీనికి కూడా ఏంటంటే మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ప్రాధాన్యత సార్ రాజకీయ పార్టీలకి ఏంటంటే ప్రాధాన్యతను బట్టి వాళ్ళ యొక్క ప్రియారిటీస్ బట్టి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. నిర్ణయాలు కానీ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది. మేబీ ఇప్పుడు ఈ అంశం కంటే కూడా ఇతరత్ర అంశాలు వాళ్ళకు ఉన్నటువంటి కారణం చేత కూడా మేబీ ప్రయారిటీస్ అంటే రాజకీయ ప్రయారిటీస్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సురేష్ గారు. ఏ రాజకీయ కులగణన చేసింది అంటే వాళ్ళకు రాజకీయ అనివార్యత. ఇప్పుడు వాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎత్తుకుందన్నా వాళ్ళకు రాజకీయ అనివార్యత, బీజేపీ ఇప్పుడు చేస్తానా కూడా రాజకీయ అనివార్యత. అది మాలాంటి శక్తులు పనిచేయడం వల్ల సివిల్ సొసైటీ తీవ్రంగా పనిచేయడం. మళ్ళీ వస్తాను సురేష్ గారు దగ్గరికి. రామకృష్ణ గారు, మీరు ఉన్నారు అంటే అసలు ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒక రాజకీయ అనివార్యత, అది బీహార్ ఎలక్షనా, దేశవ్యాప్తంగా ఈ చైతన్యం పెరగటమా, కారణాలు ఏమైనా నిర్ణయం తీసుకున్నారు. అయితే మీరు ఇందాక చెప్తున్నది కంటిన్యూ చేయండి. అరుణ్ జైట్లీ గారు అంగీకరించారు, కేంద్ర మంత్రికి అంగీకరించారు 2011 సెన్సస్ అని మీరు చెప్తున్నారు. గో హెడ్. అవును సార్, అంగీకరించారు. అండ్ నేను క్లియర్ గా స్టేట్మెంట్ చదువుతా ఉన్నాను, ఆయన చెప్పిన స్టేట్మెంట్ చదువుతా ఉన్నాను. సో ఏది ఏమైనప్పటికీ ఇట్ ఈస్ ద ఫస్ట్ caste based census after 1931 which is conducted on 2011 and handed over to Modi government in 2015. So రాహుల్ గాంధీకి ఎందుకు ఆలోచన రాలేదు, మన్మోహన్ సింగ్ ఎందుకు ఆలోచన రాలేదు అంటే వాళ్ళకి ఆలోచన వచ్చింది, కండక్ట్ చేశారు, మీరు దాన్ని అమలు చేయలేదు, ఆ డేటాని మీరు బయటికి పెట్టలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిన్న విఠల్ గారు బహుశా అశ్విని వైష్ణవ్ గారి మాట విన్నట్లేరు. అశ్విని వైష్ణవ్ గారు తన స్టేట్మెంట్ లో చెప్తూ కూడా
నేషనల్ గవర్నమెంట్ కండక్ట్ చేయాల్సిన సెన్సెస్ మేము చేయాల్సిన దాన్ని రాష్ట్రాలు చేసిన చెల్లుబాటు కాదు, సో మేమే నిర్వహిస్తాము అని అతను మాట్లాడుతూ ఎప్పుడు నిర్వహిస్తాము అనేది మాట్లాడలేదు. ఇవాళ బీహార్ ఎన్నికలు అనేది ఈ సందర్భాన్ని కూడా నేను అనుకోను, ఎందుకంటే బీహార్ ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసేసింది, 65% రిజర్వేషన్ పెంచుతూ తీర్మానాన్ని పంపించింది, జనాభా ఎంత అని కూడా బీహార్ తేల్చింది, తెలంగాణ ప్రభుత్వం తేల్చింది, అట్లాగే చాలా ప్రభుత్వాలు తేల్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అంటే బీహార్ లో ఆ రోజు ప్రభుత్వం కూడా నితీష్ కుమార్ అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ అలయన్స్ కాంగ్రెస్ అలయన్స్ తో ఆర్జేడీ అలయన్స్ తో మహాగఠబంధన్ ప్రభుత్వం. సో అదే విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అదే విధంగా మీకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా బీసీల యొక్క లెక్కలు లేదా జనాభా యొక్క లెక్కలు సోషియో ఎకనామిక్ పరిస్థితిని ప్రజల ముందు పెడుతున్న తరుణంలో ఇక తప్పనిసరి పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి అనేది ఏర్పడింది. మరోవర్ రాహుల్ గాంధీ చాలా కేటగారికల్ గా చాలా క్లియర్ గా పార్లమెంట్ లో ప్రతి సెషన్ లో రాహుల్ గాంధీ గారి మీద చాలా మంది విమర్శించారు, చాలా ఘాటుగానే విమర్శలు చేశారు, చాలా ఘాటుగా విమర్శించారు, అవహేళన చేశారు, దే హ్యాకిల్ దెమ్ లైక్ ఎనీథింగ్. సో అయినా కూడా అతను ఏమన్నాడంటే, మీరు ఒక సోషల్ జస్టిస్ కోసం పనిచేసే ఎవరికైనా సరే ఇటువంటి అవమానాలు తిట్లు తప్పవు, మీరు ఏం విమర్శించినా ఎన్ని తిట్టినా ఆనందంగా స్వీకరిస్తాను, కానీ నేను ఇది జరిపించే వరకు నా పోరాటాన్ని ఆపను అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఎస్, డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు నేను ఈ చర్యను స్వాగతిస్తూనే దాన్ని ఏ రకంగా చేపట్టాలి అనేది కూడా ప్రభుత్వానికి మేము పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన తర్వాత ఇక దీని గురించి వీళ్ళు అంతగా అంటే ఇవాళ క్లెయిమ్ చేసుకుంటే డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నారు కానీ క్లెయిమ్ చేసుకోండి, కానీ మీ అధినాయకత్వం మొత్తం అంటే మోడీ గారు ఒక సందర్భంలో మాట్లాడారు అన్నప్పుడు మోడీ ఒక సందర్భంలో, అమిత్ షా ఒక సందర్భంలో, యోగి ఒక సందర్భంలో, నడ్డా ఒక సందర్భంలో, తర్వాత నితిన్ గడ్కరీ ఎవరన్నా నా ముందు క్యాస్ట్ సెన్సస్ అంటే లాట్ మారుతాను కాలుతో తంతానన్నాడు, క్యాస్ట్ సెన్సస్ అనే పేరు ఎత్తితే కాలుతో తంతా అన్నాడు నితిన్ గడ్కరీ. అదే విధంగా వీళ్ళ సోషల్ మీడియా చైర్మన్ అమిత్ మాలవీయ ఏమి ట్వీట్ చేశాడు, తేజస్వి సూర్య వీళ్ళ యువ హీరో ఇదన్నీ వదిలిపెడితే మన తెలంగాణకు చెందిన ఈటెల రాజేందర్ అసలు క్యాస్ట్ సెన్సస్ పాజిబిలిటీనే కాదు అని మాట్లాడిన తర్వాత ఇవాళ మేము ఛాంపియన్స్ మేమే కండక్ట్ చేస్తున్నాం అంటే డెఫినెట్ గా ఓకే కండక్ట్ చేస్తున్నారు కానీ ఛాంపియన్షిప్ తీసుకోండి, కానీ దానికి అనివార్యత ఎందుకు ఏర్పడింది, మీ ఆలోచన మారటంలో గలగా అంటే ఎవరి యొక్క దీని వల్ల మీ ఆలోచన మారింది అన్నప్పుడు డెఫినెట్ గా దేశంగా ఉన్న ఇందాక మన బీసీ సంఘాలకు సంబంధించిన అధ్యక్షుడు కూడా చెప్పాడు, రాహుల్ గాంధీ భుజానికి ఎత్తుకోవడం వల్ల అది అనిశ్చితి అనివార్యత ఏర్పడింది అని ఆయన మాట్లాడుతున్న తరుణంలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకుంది, అటు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, అంటే ఇండియా కూటమిలో ఉన్న అనేక పార్టీలు, ఈవెన్ మహానుభావుడు సీతారాం యేచూరి గారు చనిపోయారు కానీ చనిపోక ముందు సీతారాం యేచూరి గారి స్టేట్మెంట్ చూడండి, ఆయన కూడా చాలా గట్టిగా మాట్లాడాడు, సపోర్ట్ చేశాడు ఈ విషయానికి. సో ఇండియా కూటమి ఇందాక బాబురావు గారు అన్న మాటకి నేను ఒప్పుకుంటాను, ఏదంటే మోడీ రాహుల్ గాంధీ ఇట్లా కాకుండా సోషల్ జస్టిస్ అనే దాని కోసం అన్నప్పుడు ఎస్ డెఫినెట్ గా ఈ ఫైట్ సోషల్ జస్టిస్ కోసం జరిగింది. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతూ ఈ ప్రయాణంలో తనకు సహకరించిన తనకు ఆలోచనతో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందుకే ఆయన ధన్యవాదాలు. రైట్ రామకృష్ణ గారు మళ్ళీ వస్తాను టైం పర్మిట్ చేస్తే. ఒకసారి బాబురావు గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి విఠల్ గారు, ఇక్కడ నిజంగా 2011లో సోషల్ ఎకనామిక్ సర్వే జరిగింది, రిపోర్ట్ సబ్మిట్ చేశారు, బయట పెట్టలేదు అన్నది ఆ పాయింట్ కాన్సెప్ట్ చేయండి, తర్వాత మళ్ళీ వద్దాం. సార్ నేనేమంటున్నా సార్, సోషియో ఎకనామిక్ సర్వే 2011లో జరిగితే 2011 సెన్సెస్ ఉండాలి కదా, 2011 సెన్సెస్ లో ఈ ఫిగర్స్ ఉన్నాయా? 2011 సెన్సెస్ లో ఈ కాలమే లేదు. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే ఉంది కదా, సర్వేలో వాళ్ళు విడిగా సోషియో ఎకనామిక్ సర్వే చేసి ఉంటే ఆ డేటా ఇచ్చింటే బీజేపీ చేసుంటే కదా సార్, చేశారు సబ్మిట్ చేశారని అరుణ్ జైట్లీ గారి ప్రకటన, చేసిన మాట వాస్తవం, సబ్మిట్ చేసిన మాట వాస్తవం. ఇది ఇప్పుడు కోర్టులు ఈ సెన్సెస్ అనేది ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్, డిపార్ట్మెంట్ అనుకున్నది ఐ థింక్ హోమ్ సెక్రటరీ కింద ఉంటుంది, హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. దానికి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సర్వే చేయకుండా కోర్టుల చట్టాలు ఒప్పుకోవు, కొట్టేస్తాయి. అందుకే కదా ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం చేసి సెన్సెస్ లో భాగంగా ఒక అదనంగా ఒక కాలం యాడ్ చేసి క్యాస్ట్ సెన్సెస్ చేద్దామంటే దీనికి సైంటిఫిక్ గా ప్రూవెన్ ఉంటది. విడిగా చేస్తే దానికి అనేక స్టేట్ లో అనేక కోర్టుల్లో నిలబడలేదు, బీహార్ లో నిలబడలేదు, రేపు తెలంగాణలో కూడా ఎవరైనా కోర్టుకు పోతే నిలబడదు. 2011 సెన్సెస్ లో ఈ కాలం తమిళనాడులో ఎప్పుడో చేశారు, ఆర్టికల్ 9 లో షెడ్యూల్ 9 లో పెట్టుకొని వాళ్ళు రక్షణ కూడా పొందారు. కటారి గారు చెప్పండి.
ఇక్కడ ఆ రోజు ఉన్న పార్లమెంట్ లో ఆ రోజు ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అందరు నాయకులు కూడా క్యాస్ట్ సెన్సస్ చేసేటప్పుడు ఆ కాలం యాడ్ చేయని దానికి కారణంగా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అన్నప్పుడు ఈ సోషియో ఎకనామిక్ సర్వేని అదనంగా చేద్దామని డిసైడ్ అయిన తర్వాత అరుణ్ జైట్లీ చెప్పిన స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు, ఆ సర్వేని మేము బేసిస్ గా తీసుకొని మేము వెల్ఫేర్ వరకు వాడుకుంటాం తప్ప మిగతా దాన్ని ముందుకు తీసుకెళ్ళము అని స్పష్టంగా చెప్పాడు సార్ ఆయన. బికాస్ అంటే వీళ్ళ ఉద్దేశం ఎక్కడి వరకు ఉంది అంటే పైనుండి మేము మీకు ఏదో 5 కిలోల బియ్యమో ఏదో ఇస్తా ఉంటాం. ఒకసారి రామకృష్ణ గారు చెప్పండి, విట్ల గారిని చెప్పండి. రామకృష్ణ గారు, నేను ఆ సర్వే ఆధారంగా 2011 జరిగిన సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా రిజర్వేషన్స్ కానీ, చట్టసభల్లో రిజర్వేషన్స్ కానీ, లేదా బహిరంగ రిజర్వేషన్స్ కానీ చెల్లుబాటు కావు. ఇంకా దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉండాలి కదా. సెన్సెస్ లో ఉంటే కాన్స్టిట్యూటివ్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ సెన్సెస్ లో కాలం యాడ్ చేశారు. అంటే అలాగే తప్ప రామకృష్ణ గారు కంప్లీట్ చేయండి, విట్ల గారిని కంప్లీట్ చేయండి. మీరు ఇద్దరు బీసీ నాయకులు పూర్తిగా అవగాహన ఉన్నాళ్ళు. రామకృష్ణ గారు చెప్పండి. It is discussed in both the houses of the parliament. పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ద్వారా ఆ సోషియో ఎకనామిక్ సర్వే రావడం జరిగింది. పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చింది. అది ఊరికే ఒక క్యాబినెట్ నిర్ణయం. ఒకటే పాయింట్ యాడ్ చేస్తారు. కేసీఆర్ గారు ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే, అది కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన సర్వే, అదే దేనికన్నా ఉపయోగపడుతుందా సార్? దీనికి దానికి సంబంధం లేదంటున్నారు సార్ రామకృష్ణ గారు. కంప్లీట్ ఏ దానికి ఉపయోగపడుతుంది సార్ కేసీఆర్ సర్వే? ఇప్పుడు రాష్ట్రాలు దేనికి ఉపయోగపడట్లేదు సార్. మనం సెన్సస్ లో భాగంగా రామకృష్ణ గారు మీరు కాదు బాబురావు విట్ల గారు, మీరు సెన్సస్ లో భాగంగా చేస్తే తప్పితే ఉపయోగం లేదంటున్నారు. కానీ ఆ రోజు మీరు అంగీకరించారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ కోసం వాడుంటారు సార్. అంత మాత్రాన రేపు రిజర్వేషన్ కో డీలిమిటేషన్ కో వాడలేం కదా. ఓకే, ఒక్కసారి బాబురావు గారు మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బాబురావు గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం దీని మీద అది ఎలా జరగాలి, ఏ పద్ధతిలో గారు. ఇప్పుడు దీంట్లో పార్టీలు ఎవరి పై అవుతుంది, ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఇవన్నీ ఒక భాగం అండి. అవును. అసలు దీంట్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వారి గైడెన్స్ ప్రకారం బీజేపీ పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలమే కుల గణన చేస్తే దేశ ప్రజల మధ్య ఐక్యత దెబ్బతింటుంది అనే వాదన పదే పదే చేస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా అదే చేస్తున్నారు. దేశ ప్రజలు హిందూ సమాజంలో ఐక్యత, హిందూ సమాజం చీలిపోతుందని. ఇది ఈ రకమైనటువంటి సైద్ధాంతిక భావజాలం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ తో నడిపేటువంటి బీజేపీ ప్రభుత్వం కులగణనని చిత్తశుద్ధితో ఇప్పటిదాకా చెయ్యలేదు, అడ్డుకుంది. ఇప్పుడు చేస్తామని చెప్తున్నారు. చేస్తామని చెబుతున్న అందరికీ అనుమానం ఎందుకు కలుగుతుందంటే మీ భావజాలమే, మీ ఆలోచనే. ఎందుకంటే కులగణన అనేది ఓకే సార్, ఇప్పుడు కులగణన అనేది ఒక మొదటి మెట్టు సామాజిక న్యాయానికి. చేయాల్సిన తర్వాత చాలా ఉన్నాయి. కులగణనలో వచ్చేటువంటి సమాచారం ఆధారంగా నేను కాదు బాబురావు గారు, అక్కడే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. మొన్న తెలంగాణలో జరిగితే కూడా రకరకాల సమస్యలు, ప్రభుత్వం కూడా ఒకసారి ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేసి మళ్ళీ డేటా తీసుకొని, ఎందుకంటే మనం చూసాం ఇది తేనెతుట్ట, ఈ మండలి కానీ కులగండ కానీ ఇలాంటివి తేనెతుట్టెలు. కేంద్రం అందులో ఒక 80-20 భాష మాట్లాడుతున్న పార్టీ, వీఆర్ 80% అని మాట్లాడే పార్టీ, దానిలో చీలికలు రావటానికి, లేకపోతే దానిలో మాది తగ్గించారు, మాది పెంచారు, మమ్మల్ని అన్యాయం చేశారన్న భాష రావటానికి వాళ్ళు అంగీకరిస్తారా? ఇది అసలు పూర్తి చేస్తారా లేదా? మీరు ఫస్ట్లోనే అన్నారు ఇది అటకెక్కుతుందా, పూర్తి అవుతుందని. సో దీనికి ఎక్కడ మనకి నమ్మకం కలుగుతుంది బాబురావు గారు? దీంట్లో ఒకటేనండి, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పులో బీజేపీకి 400 సీట్లు అడిగితే ఉన్నటువంటి సీట్లు కూడా తగ్గించేయటంలో ముఖ్యమైనటువంటి కారణం సామాజిక అంశము, ఆర్థిక అంశాలు ఇవన్నీ కనుక్కున్నాయి. ఇది ఒక బీజేపీకి హెచ్చరికగా మారింది. కాబట్టి దాని నుంచి బయటపడటానికి దీన్ని వాడు వాడుకోవచ్చు. మీరు అలా వాడటం కాకుండా చిత్తశుద్ధితో చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దాంతో పాటు అసలు ఈ లెక్కలన్నీ సమాచారం శాస్త్రీయ సర్వేలు చేయరు,
అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఓకే దేశంలో మైనారిటీ జనాభా పెరిగిపోయింది, హిందువులు మైనారిటీ అయిపోయారు అని అభద్రతను తీసుకొచ్చి వివాదాలని తప్పుడు ప్రచారాలు ఎన్ని జరుగుతాయో మీకు విట్ల తెలియదు. గారు వస్తాను, ఒక టైం ఉంది సార్, మీకు ఎనఫ్ టైం ఇస్తాను. ఇప్పుడు తప్పుడు సమాచారం ఎలా జరుగుతుందో తెలియదు. ఓకే మరి తప్పుడు సమాచారాన్ని బాగా ప్రచారం చేసేవాళ్ళు శాస్త్రీయ సమాచారం చేసేటువంటి జనాభా లెక్కలు ఎందుకు అడ్డుకున్నారు? ఓకే అలాగే ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వస్తే సోషల్ ఇంజనీరింగ్ పేరు చెప్పి కులాల లెక్కలన్నీ వాళ్ళు కావలసినటువంటి కన్సల్టెంట్ పెట్టుకుని పొలిటికల్ కన్సల్టెంట్ని కులాలు ఉపకులాలు ఆ ఉపకులాల్లో ఏ నాయకుడు ప్రభావితం చేస్తాడు, వాళ్ళకి ఏ హామీలు ఇవ్వాలి, దీంట్లో మాత్రం పూర్తి శ్రద్ధ. అది అన్ని పార్టీలు చేస్తున్నాయండి, బలమైన పార్టీలు అన్ని చేస్తున్నాయి. ఒక పార్టీ గురించి మాట్లాడలా, అవును పాలక పార్టీలుగా లేకపోతే దేశంలో బడా పార్టీలుగా రాష్ట్రాల్లో బడా పార్టీలుగా ఉన్నవాళ్ళు ఇది చేస్తారు. కానీ అదే ఒక రిజర్వేషన్ల కోసమో లేదు ఒక సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసమో ఎస్సీ ఎస్టీ బీసీ లేదు ఇతర అనేక వర్గాలు ఆర్థికంగా ఎలా ఉన్నాయి, విద్యాపరంగా ఎలా వెనకబడి ఉన్నారు, అలాగే ఉద్యోగాల పరంగా సైంటిఫిక్ సర్వే చేయడానికి ఏమైందండి? ఇటువంటి అనుమానాలన్నీ కలగడానికి మీరు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడుతున్న భాష, మీరు ఇవాళ వరకు తీసుకున్న నిర్ణయాలు ఇవే ఈ రోజున ఆటంకం. ఇవన్నీ కూడా ప్రచురించడం, మీరు ఎన్ఆర్సీ లెక్కలు తీయడానికి మీకు మళ్ళీ వస్తాను సార్, మనం వేరే వాటికి వెళ్ళడానికి టైం లేదు బాబురావు గారు, మన్నించాలి. సామాజిక న్యాయం మీద ఇటువంటిది ఉండదు, అందుకనే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత. విట్ల గారు ఇప్పటిదాకా చాలా మంది ఇంక్లూడింగ్ బండి సంజయ్ గారితో సహా బరాబర్ మాది హిందూ పార్టీ 80-20 భాష మాట్లాడిన పార్టీ, రేపు పొద్దున ఈ లెక్కలు బయటకు వస్తే 80లో 20 ఒకటి అవుద్దా, 10 ఒకటి అవుద్దా, 5 ఒకటి అవుద్దా, ఇది మీకు జీర్ణం కానటువంటి అంశం. ఆర్ఎస్ఎస్ భావజాలానికి విభిన్నమైనటువంటి పంద, దీన్ని అనివార్యంగా తీసుకున్నారా లేదా మభ్యపెట్టడానికి తీసుకున్నారా అన్న సందేహాలు చాలామంది కలుగుతున్నాయి. నిజంగా దీన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు, సైంటిఫిక్గా ముందుకెళ్తారన్న దానిలో ఏంటి గ్యారంటీ? సార్ ఇప్పుడు ఈ బాబురావు గారు చెప్పిన అనుమానాలు కావచ్చు, రామకృష్ణ గారు చెప్పినటువంటి అనేక రకాల డౌట్లు కావచ్చు, అన్నిటికీ పరిష్కారం సెన్ససే 100%. ఆ సెన్సస్ అనేది చట్టబద్ధ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, అది ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదు. ఈ రెగ్యులర్ గా జరగబోయే సెన్సెస్ లో ఈ ఒక అదనంగా క్యాస్ట్ అనేది సబ్ క్యాస్ట్ అనేది కాలం యాడ్ అవుతుంది. నిన్న వైష్ణవ్ గారు చెప్పింది అదే, ఇన్ఫర్మేషన్ మినిస్టర్. సో తర్వాత సైంటిఫిక్ సర్వే, అది ఇంకెవడు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు ఆ సర్వే. సో అప్పుడు 80-20 90-10 70-30 అనేది ఆ సర్వే ప్రకారం జరుగుతుంది కదా సార్, అప్పుడే బయటకు వస్తాయి కదా. రెండోది సామాజిక న్యాయం గురించి వల్ల బీజేపీకి మా మిత్రులు రామకృష్ణ గారు గారి బాబురావు గారు సలహాలు ఇస్తే ఇవ్వండి. బీజేపీకి బీజేపీ స్వయంగా మోడీ గారే ఒక బలహీన వర్గాల మనకు సంబంధించినటువంటి బీసీ నాయకుడు, బీసీ సామాజిక వర్గాల వ్యక్తి. ఈ 10 సంవత్సరాల్లో ఒకసారి కోవింద్ గారిని ప్రెసిడెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఆదివాసీ మహిళని దేశానికి అధ్యక్షులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. క్యాబినెట్ లో 27 మంది, దేశ చరిత్రలో మొట్టమొదటిసారి క్యాబినెట్ లో 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను తీసుకున్న ఘనత మోడీ గారికి ఉంది. సోషల్ జస్టిస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఎన్సీబీసీకి నేషనల్ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ కావచ్చు, సామాజిక న్యాయం ఇప్పుడు మేము కాదు అందరు మాట్లాడాల్సిన. కానీ అట్లా సార్ కాదు విట్ల గారు, మీరు చెప్పిన ఇందాక మీరు లేవనెత్తిన అంశాలు కూడా మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు డీలిమిటేషను, సెన్సస్ ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీరు 2026లో మొదలు పెడితే వీటి మీద చాలామంది కోర్టులకు వెళతారు. మీకు మామూలుగానే సెన్సస్ నివేదిక రావడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. అలాంటిది ఇప్పుడు కులగణన కూడా కలిపి చేసి ఆ డేటా మీరు చూసుకొని ఇది బయట పెట్టాలా దాచిపెట్టాలా ఈ చర్చలన్నీ ఉంటాయి. చాలామంది కోర్టులకు వెళ్తారు. ఇవన్నీ సరే 2029 దగ్గర పడుతుంది. ఎట్లా కాలయాపన అయిపోవట్లేదు అన్నదానికి ఏం చెప్తారు? నో సార్, శ్రీనివాస్ సార్, ఈ విషయంలో ఎవరు కోర్టులకు వెళ్ళడానికి వీల్లేదు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. నేషనల్ శాంపుల్ సెన్సస్ సర్వే అనేది కరెక్టే సార్. మీరే 4 ఏళ్ళు లేట్ చేశారు, కోర్టులు ఏం చేస్తే ఇప్పుడు మీరు జరిగింది సార్. ఇప్పుడు అనివార్యంగా కోవిడ్ వచ్చిందని ఎవరికి తెలుసు సార్? కోవిడ్ పోయి 3 ఏళ్ళు అయింది భట్ల గారు, మళ్ళీ అదే చెప్తున్నారు మీరు. ఇవన్నీ జరిగినాయి సార్, డిలే అయింది, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఈ సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే సెన్సెస్ లో అదనంగా ఒక కాలం యాడ్ అవుతుంది తప్ప 60-70 ప్రశ్నలో ఇదొకటి. దీన్ని విడదీయడానికి వీలు లేదు. ఏ కోర్టులు ఏంటి క్వశ్చన్ చేయడం, అందరూ డేటా బయటకు వస్తుంది సార్, డిఫరెంట్ గా బయటకు వస్తుంది.
అందరి మొత్తం నేషనల్ సెన్సస్ లో ప్రతి క్యాస్ట్, సబ్ క్యాస్ట్, కులము, మతము, ప్రాంతం అన్ని సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అన్నిటికీ సో ప్రామాణిక దీని ఆధారంగా ఇప్పటికే మహిళా రిజర్వేషన్ది మీరు ఒక చట్టం చేశారు, 29 నుంచి అమలు అవుతుందని ప్రకటన చేశారు. బీసీలకి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలి ఎప్పటి నుంచో ఉంది, ఒక డిమాండ్ అయితే ఉంది. మరి 29లోపు ఇవన్నీ పూర్తయి చట్టసభల్లో బీసీలకి కూడా ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? డెఫినెట్ గా అది కూడా ప్రధానమైన డిమాండ్. ఆ మధ్య కాలంలో మీకు గుర్తుంటే శ్రీనివాస్ సార్, ఒక 100 మంది అనుకుంటే పార్లమెంట్ లో ఓబీసీలు, బహుశా హనుమంతరావు గారి నాయకత్వంలో మన తెలంగాణ ప్రాంతాన్ని అంటే కాంగ్రెస్ నాయకుడే ఒకానొక సందర్భంలో మోడీ గారిని కలిశారు. ఏమని చెప్పారు? నాకు హనుమంతరావు గారే చెప్పారు ఆ మాట. ప్రైమ్ మినిస్టర్ గా కలిసి 100 మంది ఓబీసీ ఎంపీలు కలిస్తే మహిళా రిజర్వేషన్ తో పాటు పార్లమెంట్ లో చట్టసభలో రావాలని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు కూడా దీన్ని బయట గొంతెత్తండి, పార్టీ పరంగా మేము కూడా నిర్ణయాలు తీసుకుంటాం, బయట కూడా ఒక సామాజికమైన డిమాండ్ రావాలి, తప్పకుండా అది కూడా పరిశీలిద్దాం అనేటువంటి సానుకూలంగా చెప్పిండు. బహుశా రేపు పొద్దుగాల ఈ డేటా వచ్చింది అనుకోండి, సెన్సస్ ఓబీసీలో బీసీలో 50% 60% తేలింది అనుకో సార్, అది అనివార్యత వస్తుంది కదా. ఆశ పెట్టుకోమంటారు రామకృష్ణ గారు? తప్పకుండా జరగదు సార్. ఏం చెప్తారు? విఠల్ గారు అయితే చాలా ఆశాభంగా ఉన్నారు, ఏం చెప్తారు? విఠల్ గారు చెప్పినట్టుగా అది పొలిటికల్ రిజర్వేషన్ కూడా మోడీ గవర్నమెంట్ తీసుకొస్తానన్నప్పుడు డెఫినెట్ గా ఆయన నేను కంగ్రాచులేట్ చేస్తాను, నన్ను ఆయన కంగ్రాచులేట్ చేసుకుంటాం. మంచి అన్న నేనేమంటున్నాను, ఇద్దరం మంచి పదవుల్లో మన ఇద్దరం ఒకరినొకళ్ళు కంగ్రాచులేట్ చేసుకుంటాం అంటున్నాను. సో అది పక్కన సార్, ఇక్కడ సోషల్ జస్టిస్ అనే విషయానికి వచ్చినప్పుడు టాప్ 1% ఎంత ఎకానమీ హోల్డ్ చేస్తా ఉంది, టాప్ 10% ఎంత ఎకానమీ హోల్డ్ చేస్తా ఉంది, బాటమ్ 50% ఎంత ఎకానమీ హోల్డ్ చేస్తా ఉంది అన్నప్పుడు దేర్ ఇస్ హ్యూజ్ డిస్పారిటీ. ఈ 30 సంవత్సరాలుగా చాలా తీవ్రమైన వ్యత్యాసం వచ్చినప్పుడు సో దాటన్నిటికి కూడా సమాధానం కావాలి అనే దాంట్లోనే ఈ సెన్సెస్ అడగడం జరిగింది. సరే, ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటే, అసలు ఇప్పుడు తీసుకోవడానికి గల కారణం ఏమంటే 2001లో డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆనాటి వాజ్పేయి అంటే 71లో డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 76లో 25 ఏళ్ళు వాయిదా వేశారు ఇందిరాగాంధీ గారు, అంటే పాపులేషన్ మధ్య ఇది ఉందని. ఆ తర్వాత వాజ్పేయి గారు 2001లో మళ్ళీ ఒక 25 సంవత్సరాలు వాయిదా వేసిన తర్వాత అది 2025కి వాయిదా పట్టడం జరిగింది. ఒకవేళ 2001లో కనుక వీళ్ళు పాపులేషన్ సెన్సస్ తీసి ఉంటే 25 తర్వాత సెన్సస్ అంటే 31లో సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ చెయ్యాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ వీళ్ళ హయాంలో వీళ్ళు చెయ్యాలని ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి దీన్ని ఈ 4 ఏళ్లు వాయిదా వేసుకొచ్చి కరోనాను సాకు చూపిస్తూ వచ్చారు. సో ఇప్పుడు డీలిమిటేషన్ చెయ్యాలి అన్నప్పుడు మళ్ళీ పాపులేషన్ సెన్సస్ కావాలి దానికి. సో పాపులేషన్ సెన్సస్ ఈ రోజు తీస్తే డీలిమిటేషన్ కోసం ఆల్రెడీ రాహుల్ గాంధీ 4 సంవత్సరాల నుంచి గోల పెడతా ఉన్నాడు, క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే, సోషల్ ఎకనామిక్ సర్వే జరగాల్సిందే అని దేశవ్యాప్తంగా చైతన్యపరిచిన తరుణంలో ఇక అనివార్యమైన పరిస్థితి ఉత్పన్నమైంది. డీలిమిటేషన్ జరగాలి ఈ దేశంలో అంటే పాపులేషన్ సెన్సస్ జరగాలి. పాపులేషన్ సెన్సస్ జరగాలి అంటే క్యాస్ట్ సెన్సస్ లేకుండా ఇది సాధ్యపడదు. ఈ దేశం అంతా చైతన్యమైంది. సో దాని కోసంగా ఇవాళ వీళ్ళు అనివార్యతలో తలవగ్గాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప అదర్వైజ్ వీళ్ళ భావజాలం గాని వీళ్ళు మాట్లాడుతున్న తీరు గాని నిన్నటి వరకు వీళ్ళు వాడిన భాష గాని చూసుకున్నప్పుడు 1% కూడా మనకి వీళ్ళు చేస్తారు అనే నమ్మకాన్ని మనకి ఎక్కడా కూడా కలిగించిన అవకాశం కనపడలేదు. మోరోవర్ మీరు గమనించండి, ఆంధ్రాలో, తెలంగాణలో, మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో లోకల్ బాడీస్ లో కూడా బీసీల యొక్క జనాభా తేలక లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ శాతాన్ని తగ్గించినాయి సార్. హైకోర్టులోకి వెళ్ళిన తర్వాత లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లు తగ్గించినాయి. మరి భారతీయ జనతా పార్టీ అంత సోషల్ జస్టిస్ కోసమే కొట్లాడేదైతే కనీసం లోకల్ బాడీలో ఉన్న రిజర్వేషన్ అన్నా కంటిన్యూ చేసేదానికి ఏదో ఒక చట్టాన్ని కేంద్రం తెచ్చేది కదా. సో ఇప్పుడు ఏర్పడిన అనివార్యత వల్ల వీళ్ళు దీన్ని భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాహుల్ గాంధీ, థ్యాంక్ యూ ఇండియా. బాబురావు గారు ఒక పాయింట్, చాలా కాలంగా ఇప్పుడు ఈ పెరిగిన జనాభా లెక్కల ప్రకారం కనుక డీలిమిటేషన్ జరిగితే మొన్న చాలా సందర్భాల్లో నా డిబేట్లో కూడా చర్చించాం. సౌత్లో ఒక్కొక్క రాష్ట్రంలో 7-8, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతాయి, అలాగే యూపీ బీహార్లో భారీగా పెరుగుతాయి. ఇది కూడా బీజేపీ ఎజెండా. సౌత్ ఎలాగూ పట్టు దొరకట్లేదు కాబట్టి అది జరగాలి. ఆ డీలిమిటేషన్తో కనీసం ఒక 40-50 అటువైపు పెరిగితే అడ్వాంటేజ్ అవుద్ది అన్నది ఇప్పుడు రామకృష్ణ గారు చెప్తున్న పాయింట్. ఏంటి దీని వెనకాల ఈ ఆలోచన కూడా ఉండుండొచ్చా? ఓకే, సురేష్ గారు.
విఠల్ గారు వ్యక్తిగతంగా ఆయన సామాజిక న్యాయం గురించి కోరుకోవటం ఏనో భాగం, వారు ఆశాభావం కూడా ఉండదు, తప్పు కాదు. ఓకే. కానీ జరుగుతున్న ప్రక్రియ అంతా మీరు చూస్తూ ఉంటే ఎవరికైనా ఇటువంటి విషయాల్లో రాజకీయ పరమైనటువంటి లబ్ధి చేకూరటం కోసమే నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు, వ్యవహరిస్తున్నారు అని ఖచ్చితంగా చెప్తారు. ఓకే. ఇప్పుడు జరుగుతుంది అదే. ఓకే. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం రెండు రకాలుగా, ఒకటి ఆర్థిక పరంగా, ఓకే, రెండో రాజకీయ పరంగా, అలాగే భాషా పరంగా, ఓకే, వీటన్నిటిలో కూడా వివక్ష జరుగుతూ ఉంది. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది చూస్తున్నాం. అంత ముందు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీలు కావచ్చు, వేటిని అమలు చేయట్లా. ఏంటి కారణం? ఓకే. ఓకే. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నిర్మాణం రేపు మోడీ గారు వస్తున్నారు. ఇంతవరకు వారే 1,00,000 కోట్లు కావాలని అడుగుతారు, 1,500 కోట్లు సరిపెడతారు. మరి ఇది ఆర్థిక పరమైనటువంటి వివక్షత కదా. మీరు ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా సరే ఇక్కడ కూడా, ఎందుకంటే రాబోయే కాలం ఇక్కడ బీజేపీ స్టేక్స్ తక్కువ, ఇటువంటివి చేస్తారు. అదే గుజరాత్ లో గిఫ్ట్ సిటీకో లేదు సెంట్రల్ విస్టా ఢిల్లీలో 40,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి. ఇక్కడ మాత్రం అప్పులు తప్ప గ్రాంట్లు. అందుకనే ఆర్థిక పరమైన వివక్షతో తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వీటిలో చూస్తున్నాం. అలాగే గవర్నర్ల ద్వారా తమిళనాడులోను, కేరళలోను, మిగతా రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు తప్పట్టింది ప్రతిపక్షాలు కాదు. మరి ఇటువంటివన్నీ ఏమి తెలియజేస్తున్నాయి? మీరు చెప్పే మాటలకి చేసే పనికి రాజ్యాంగం మాట్లాడుతున్నారు. ఈ స్టాచ్యూటరీ అప్లికేషన్ విఠల్ గారు చెప్పారు, బానే ఉంది, కానీ వాటిని గుర్తించట్లేదు, పాటించట్లా. కోర్టులనే ఏం మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. బీజేపీ గారు ఏం మాట్లాడారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీదే చేసిన వ్యాఖ్య ఉపరాష్ట్రపతి మాట్లాడుతున్నారు సార్, ఉపరాష్ట్రపతి మాట్లాడారు, ఎంపీ గారు మాట్లాడారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే రాబోయే కాలంలో అల్లర్లు జరిగితే ఆయనే బాధ్యత వహించాలని మాట్లాడితే నడ్డా గారు మాకు సంబంధం లేదంటారు. మీకు సంబంధం లేదు, మీ పార్టీలో ఉంటారు. సంబంధం లేకపోతే చేయాలి కదా. రాజ్యాంగబద్ధంగా మీరు రాజ్యాంగబద్ధం గురించి మీరు మాట్లాడే మాటలకి చేతలకి సంబంధం లేకుండా ఉంది కాబట్టే ఈ రోజున జనాభా లెక్కలైనా ఇంకోటి, జనాభా లెక్కల్లో సామాజిక న్యాయం భాగం అండి. పేదలకి న్యాయం జరగాలంటే, ఇవాళ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమలు జరగాలంటే జనాభా లెక్కలు ఉండాలి సైంటిఫిక్ గా. ఎందుకు జరగలేదు? రైట్ సార్, మళ్ళీ వస్తాను బాబురావు గారు. ఒకసారి దాసురేష్ గారు తొక్కిపడుతున్నారు మీరు కావాలని. అందుకోసం మిమ్మల్ని విమర్శించడానికోనో వ్యక్తిగతంగా కాదు, విధానపరంగా జరుగుతున్న విషయాలను బట్టి రాజకీయపరమైన విమర్శలే కాదు, గమనించండి. రైట్ బాబురావు గారు. దాసురేష్ గారు ఆఖరిగా చెప్పండి, దీని వెనక ఈ డీలిమిటేషన్ సౌత్ చాలా కాలంగా చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రాల వారికి ఎక్కడ ఎన్ని తగ్గుతాయి, ఈ పాత 2011 సెన్సస్ అయితే ఇప్పుడు కొత్తగా సెన్సస్ చేస్తే ఎంత మారచ్చు, ఈ లెక్కలు చాలా సైంటిఫిక్గా చాలా రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో ఇది దీనికోసం జనగణన చేయాలి, జనగణన మొదలుపెట్టి ఎలాగో కులగణన లేకపోతే అనివార్యత ఉంది కాబట్టి చేస్తున్నారని ఒక విమర్శ. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏదేమైనా కూడా ఇప్పుడు కులగణన చేయడం వల్ల ఏంటంటే శాస్త్రీయపరమైనటువంటి వివరాలు రావడం వల్ల నాకు బలం పెరిగే అవకాశం ఉంది. అట్టడుగు వర్గాలకు ఏంటంటే సంఖ్యాపరమైనటువంటి సైంటిఫిక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కూడా మనం మన లెక్క ప్రకారం అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే టాప్ 10 కమ్యూనిటీస్ 10% ఆఫ్ ది పీపుల్ ఎంత రెవెన్యూ ఉంది, ఎంత ల్యాండ్ ఉంది అని మాట్లాడుతున్నారు కదా. చాలా డిస్పారిటీ ఉంది సార్ దేశంలో. మనం ఏమంటున్నాం అంటే, ఇప్పుడు ఎవరైతే అప్పర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళు తీసుకోమని చెప్పండి సార్, మాకేం ప్రాబ్లం లేదు, వీఆర్ నాట్ అగైన్స్ట్ దెమ్. కాకపోతే ఏంటంటే ఎన్ని సంవత్సరాలు సార్ ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే, మనం స్వాతంత్రం తెచ్చుకుంటే అందరికీ సమాన అవకాశం చూడడానికి ఆర్టికల్ 14 to 18 అదే రాసుకున్నాం మనం. మేము అడుగుతుంది ఏంటంటే, ఇలా మనము భారతదేశం వెలుగుతుంది సార్. ఇప్పుడు మన హక్కులను అందరికీ కూడా సమానంగా అందించడం వల్ల దేశానికి లాభమే కదా సార్. రెండో విషయం ఏంటంటే, తీసుకుంది మంచి చర్య సార్. తప్పకుండా దీని వల్ల రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. మాలాంటి యువకులకు, అనేక మంది యువకులు కూడా రాజకీయ క్షేత్రంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నాయకులు కూడా ఏమంటున్నారంటే, యువకులు రావాలంటుంది సార్. యువకుడు ఎట్లా వస్తారు సార్? రాజకీయాలు డెవలప్మెంట్ చేసేది అధికారాన్ని, తర్వాత ఏంటంటే ఆస్తులను అడ్డం పెట్టి రాజకీయాలు చేస్తున్న తరుణంలో ఇటువంటి కులగంటాటి పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా వస్తే నిజంగా కొంత ఆసక్తి ఉన్న వాళ్ళకి అవకాశాలు పెడితే. రామకృష్ణ గారు వస్తాను మీ దగ్గరికి ఒకసారి. విఠల్ గారు, ఫైనల్గా దీనికి పూర్తిగా మీ మాట మీద అయితే అందరికి విశ్వాసం ఉంది, కానీ ప్రభుత్వం దీన్ని ఈ పద్ధతిలో చేయడానికి సిద్ధం అవుతుందా
ఆ టైం లైన్ సరే, దీని వెనకాల రాజకీయ ప్రయోజనాలు సరే, ఏ పార్టీకైనా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తారు. సౌత్కి అన్యాయం జరిగితే సరే అది వేరే చర్చ, మళ్ళీ డీలిమిటేషన్కి సంబంధించి మాట్లాడదాం. కానీ టైం లైన్ ప్రకారం మనం ఆశించి 29 లోపు కనీసం విమెన్ రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్తో పాటు ఇంతవరకు జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చా? 100% సార్. ఇప్పుడు సెన్సెస్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్. నేను ఇంతకుముందు జనాభా లెక్కలు అనేది దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అందులో ఇవాళ అదనంగా క్యాస్ట్ కాలం యాడ్ అవుతుంది కాబట్టి 100% అది డిస్క్లోజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఓపెన్, అందరికీ అది బయట ఉంటది. పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి సమాచారం మరి ఎవరు దాచుకోవడానికి వీల్లేదు, దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా వీల్లేదు. తద్వారా అదనంగా ఇవాళ ఉమెన్ రిజర్వేషన్ కావచ్చు, రాబోయే రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్ కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, పార్లమెంట్ లో ఉన్నటువంటి సీట్ల సంఖ్య పెరగడం తగ్గడం అన్నిటికీ బేస్ అవుతుంది. ఒక అబ్జెక్షన్ ఉంది సౌత్ నుంచి డెఫినెట్ గా, ఎందుకంటే సౌత్ లో జనాభా నియంత్రణ పకడ్బందీగా అమలు చేసినందుకు సౌత్ లో జనాభా తగ్గింది అనేటువంటి భావన ఉంది. అది ఆల్ పార్టీ మీటింగ్ లో అందరూ అభిప్రాయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం 2011 సెన్సస్ బేస్ గా తీసుకొచ్చేస్తుందా, 2021 25th సెన్సస్ తీసుకొని బేస్ చేస్తుందా, డెఫినెట్ గా చర్చ వచ్చినప్పుడు అందరు పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది, అందరు అభిప్రాయం చెప్పొచ్చు. కేంద్రం అనేది అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు డెఫినెట్ గా న్యాయం చేస్తుంది. ఎక్కడ ఎవరు అసంతృప్తి ఉండకుండా. రామకృష్ణ గారు, మీకు ఇంకా ఏదో సందేహాలు ఉన్నాయి, అడగండి క్విక్ గా. ఒకటే సార్, సామాజిక న్యాయం గురించి అంతగా వీళ్ళు కనుక ఆలోచించి ఇంప్లిమెంట్ చేసే పని అయితే, అమెండ్ చేసిన ఆర్టికల్ 15(5) ని వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1% కూడా అమలు చేసే దిశగా పోలేదు. అది కానీ చేస్తుంటే ఇవాళ మీరు అంతకు ముందు ఒక డిబేట్ లో నన్ను అడుగున్నారు, ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ దాటానికి ఏదైనా వ్యతిరేకమా అని నన్ను అడిగినప్పుడు వ్యతిరేకం కాదు సార్ అన్నాను. కానీ దాంట్లో అడ్మిషన్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, ఆర్టికల్ 15(5) ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఈ 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనే దగ్గర మనకు అనుమానం వస్తుంది. ఒకటి. ఇంకొకటి, అనివార్యతగా ఎందుకు ఏర్పడింది అంటే, మోడీ గారు ఏక్ హైతో సేఫ్ హై అని ఒక నినాదం ఇచ్చారు మత ప్రాతిపదికన, బటేంగేతో కటేంగే అని యోగి గారు ఒక నినాదం ఇచ్చారు. సో ఈ నినాదం వాళ్ళు మతపరంగా తీసుకెళ్లాలనుకున్నారు. చాలా పాపులర్ నినాదాలు, రెండు కూడా చాలా పాపులర్. అదే సార్, పాపులర్ నినాదాలు. కానీ ఆ రెండు నినాదాలని బీసీలు అందిపుచ్చుకొని ఒకటయ్యారు సార్. సో బీసీలు అందిపుచ్చుకొని ఒకటయ్యేటప్పటికి అంటే వాళ్ళే మతపరంగా చేద్దాం అనుకున్నారు. కానీ బీసీలు ఓకే ఈ నినాదాలు బాగున్నాయి, మనం అందరం ఒకటైతే మోడీ గారి ప్రభుత్వంని మనం ఒప్పించుకోవచ్చు, రాహుల్ గాంధీ నినాదం ద్వారా మనం సాధించుకోవచ్చు అని ఇవాళ బీసీలంతా ఒకటై బటేంగేతో కటేంగే బీసీలు ఆలోచించడం వల్ల ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనివార్యతకి కొత్త అర్థం చెప్తున్నారు. విట్ల గారు కంప్లీట్ చేయండి. ఒకటే పాయింట్ సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా రామకృష్ణ అన్నకి చెప్తున్నా ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరే బీసీలు. మీరు చెప్పండి, ఒక బీసీ ఒక డిప్యూటీ సీఎం నో 7 మంది బీసీల మంత్రులు కావాలి, ఉన్నారు. రైట్. టైం అయిపోయింది. ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో ఇది సెన్సస్తో భాగంగా సెన్సస్ కమిషన్ ద్వారా రాజ్యాంగబద్ధంగా చేసి తీరాల్సినటువంటి సెన్సస్లో భాగంగా కులగణన కూడా చేయబోతున్నారు. దీని ద్వారా ఇటు రిజర్వేషన్లు, డీలిమిటేషను, ఇతర సామాజిక ఆర్థిక అంశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దానికి ఇది ఒక ప్రాతిపదిక కాబోతుంది అంటారు. అయితే ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడులోగా పూర్తవుతుంది, పబ్లిక్ డొమైన్లో ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది రాబోయే కొద్ది సంవత్సరాల్లో మనకు స్పష్టత వస్తుంది. చర్చలో పాల్గొన్న రామకృష్ణ గారికి, బాబురావు గారికి, విట్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. అలాగే దాస్ సురేష్ గారికి కూడా ధన్యవాదాలు. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.